హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి. ఆల్రెడీ ఏం జరిగిందో చూశారు మీరు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నల్ల కండవాలతో వచ్చారో వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం ఇదంతా మీకు తెలిసిన విషయమే. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే కనుక అసెంబ్లీలో వాలంటీర్ల గురించి చర్చ జరగబోతుంది. ఆ చర్చను లేవనెత్తేది అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్ల మీద ఒక చర్చ అయితే లేవనెత్తబోతున్నారండి. కొన్ని ప్రశ్నలు అయితే కనుక కూటమికి వేయబోతున్నారు. మరి ఈ ప్రశ్నల నుంచి కూటమి తప్పించుకుంటుందా లేకపోతే సరైన సమాధానాలు చెప్తుందా, ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను. మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు అంటే మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మన ఛానల్లో వస్తుంటాయి, అంతే కదండి. వీడియో ఎండ్ వరకు మీ కామెంట్ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేను మాట్లాడిన మాటల మీద. అలాగే మీ అభిప్రాయం నలుగురితో పంచుకోండి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లపై వైసీపీ అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటంటే కనుక వాలంటీర్లపై బాబు గారు ఏదైతే కూటమి కలిపి వాలంటీర్ల గురించి ఏదైతే హామీ ఇచ్చారో, మేము జీతం పెంచుతాం, అలాగే మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, వాలంటీర్లు మేము మర్చిపోం, వాలంటీర్లు అందరికీ మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం, జీతం 10,000 చేస్తాం, కాబట్టి మీరు గోను సంచులు మోసే కార్యక్రమం చేయొద్దు, కాబట్టి మీరు వెళ్ళి ఇంటి డోర్లు కొట్టే కార్యక్రమం పెట్టొద్దు అనైతే కనుక చాలా గొప్పగా వాలంటీర్ని పొగిడారు, ఎత్తారండి పైకి. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల ముందు జరిగింది తంతు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు ఊసే ఎత్తడం లేదు, వాలంటీర్లు అందరినీ తీసివేత దిశగా కార్యక్రమం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం వాలంటీర్లకు స్వస్తి పలికేశారు, ఇక సెలవు అని చెప్పేశారు. కాబట్టి అంటే ఎన్నికలకి ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఎన్నికలకి ముందు కాదు అసలు క్యాంపెయినింగ్లో ఒక మాట వాలంటీర్ల గురించి. వాలంటీర్లు అంటే మగాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఇళ్ళకి వెళ్ళి తలుపు డోర్లు కొడుతున్నారు అని చెప్పి హాస్యాస్పదంగా వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు చాలామందికి ఇంకా గుర్తు ఉంటాయి. కాకపోతే వాలంటీర్లు చేసిన సేవలు మర్చిపోయి, వాలంటీర్లు అందించినటువంటి సేవలు మర్చిపోయి ఈ రకంగా మాట్లాడేసరికి జనాల్లో కొద్దో గొప్ప వ్యతిరేకత వచ్చింది. కాబట్టి వాలంటీర్లు కూడా లక్ష్యాల మీద ఉన్నారు, వీళ్ళందరూ మనకి వ్యతిరేకంగా మారతారు అని గ్రహించినటువంటి కూటమి ఏం చేస్తుందంటే కనుక సెకండ్ స్టెప్ తీసుకుని, యూటర్న్ తీసుకుని ఏం చెప్పినప్పుడు, అబ్బాయి వాలంటీర్లు అందరూ అలా లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు, కాబట్టి వాళ్ళిద్దరి గురించే మాట్లాడాం, వాలంటీర్లు అందరి గురించి మాట్లాడాలన్నారు. ఓకే, మిగిలిన వాలంటీర్లకు మాత్రం మేము పట్టం కట్టబోతున్నాం, మిగిలిన వాలంటీర్లందరికీ సింహాసనాలు వేయబోతున్నాం అని అయితే గొప్పగా చెప్పారు. జీతం పెంచామన్నారు, అదన్నారు, ఇదన్నారు, మొత్తం ఓట్లు అయితే కనుక దండుకున్నారు అని వాలంటీర్లు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాలంటీర్ని అతి గతి లేకుండాను ఎందుకు పనికిరాని వాళ్ళగా వదిలేశారు. అటు ఏ ఉద్యోగాలకు వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియదు, అలా ఆగిపోవడం జరిగింది. అలాంటి వాలంటీర్ల గురించి వైఎస్ఆర్సీపీ ఏంటి ఒక చర్చ అయితే కనుక లేవనెత్తనుంది అసెంబ్లీలో ఇవాళ. కాబట్టి ఈ అంశం గురించి అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు అనేది జరుగుతాయో ఆ ప్రశ్నోత్తరాల సమయంలో దీన్ని అంటే వాలంటీర్ల గురించి జరిపే చర్చని మూడో అంశంగా చేర్చి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితే కనుక అడగబోతున్నారు. ఎవరంటే కనుక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి విరూపాక్షి. వీళ్ళు ఈ ప్రశ్నలు వాలంటీర్లు ఉంచుతారా, తీసేస్తారా, వాలంటీర్లు కొనసాగిస్తారా, మొత్తం మూసేస్తారా, ఏంటి వాలంటీర్ల గురించి ఒక స్టాండ్ తీసుకోండి, మాకు సమాధానం కావాలి అని వాళ్ళు అడగడం జరుగుతుందండి. కాబట్టి వాళ్ళు చెప్పే ఏదైతే ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరంటే కనుక సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, డోలా బాల వీరాంజనేయులు దీనికి సమాధానం అయితే కనుక చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి అసెంబ్లీలో అడిగే ప్రశ్న దాటవేస్తా కుదరదు. వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ విధానం ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఏం చెప్తారనేది చాలా మందిలో అచ్చుకత ఉంది, చాలా మందికి ఈ విషయంగా తెలియదు. కాబట్టి మన ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మీకు చేరవేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా, రద్దు చేసేస్తారా అనేది తెలియదు. కాబట్టి ఏదైతే ఆగస్టు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వాలంటీర్ల వ్యవస్థ అప్రతిహతంగా ఎన్నాళ్ళు కొనసాగింది. కరోనా టైంలో, పీక్స్ టైంలో వాళ్ళు చేసిన సేవలకి నిజంగా ఎనలేని చెప్పాల్సిన సందర్భం ఇది, అందుకనే మాట్లాడతాను. కాబట్టి ఇలాంటి వాలంటీర్లు అవసరం లేదు. ఎందుకంటే వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ జరగలేదా, వాలంటీర్లు లేకుండానే కార్యక్రమాలు జరగటం లేదా అని మాట్లాడటం ఒకంత వాళ్ళకి అభద్రతా భావం కలిగించినా సరే మొత్తానికి ఏదైతేనండి వాళ్ళ కొద్ది గొప్ప ఆశలు అయితే ఉన్నాయి. ఆ ఆశలు ఈ అసెంబ్లీ
వేదికగా ఈ అసెంబ్లీ సాక్షిగా మొత్తానికి వైఎస్ఆర్సీపీ మళ్ళీ వాళ్ళని తీసుకునేటట్టు తమ పోరాటం చేస్తుందా, వాలంటీర్ల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందా, ఏం జరుగుతుందనేది ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మ్యాక్సిమం చాలా మట్టుకి తేట తెల్లం కాబోతుంది. అదండి విషయం. ఓకే, చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోదు మన ఛానల్ని, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ పక్షాన మనం నిలబడి మాట్లాడటం మన ధర్మం, మన హక్కు. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలనే మన ఛానల్ తరపు నుంచి కోరుకున్నాను. కాబట్టి వాలంటీర్లందరికీ న్యాయం జరగాలి, ఇదే నా ట్యాగ్. కాబట్టి చూస్తున్న మీరు అందరూ మర్చిపోద్దు, లైక్ చేయండి మన వీడియోని, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే పక్కాగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే విషయం, అంటే మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తుంటాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుదిరితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ విషయం పైన, వాలంటీర్ల మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ని నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.